దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, దైవ దృష్టికి, దేవుని దృష్టికి మనం మంచివారిగా ఉంటే, మంచితనము అనే పేరు నువ్వు సంపాదించుకుంటే, నువ్వు మంచితనములో మంచిగా నువ్వు నడుచుకుంటే ఆయన నీకేమిస్తారట తెలుసా? తెలివిని, జ్ఞానమును, ఆనందమును ఇస్తారంట. అంటే ఆనందం ఎప్పుడు వస్తుందంటే మన హృదయంలో శాంతి, నెమ్మది, సమాధానం ఉన్నప్పుడే మనకు ఆనందం కలుగుతుంది. మన పెదాల మీద చిరునవ్వు అనేది వస్తుంది. నీ జీవితంలో చిరునవ్వు లేక నువ్వు బాధపడుతున్నావేమో, నాకు నవ్వే లేదు, నా జీవితకాలం అంతా ఈ బాధలే అని నువ్వు బలహీనపడి వేదన చెందుతున్నావేమో, దేవుడు అంటున్నాడు, ఆయన దృష్టికి నువ్వు మంచిగా నడుచుకుంటే ఆయన నీకు తెలివి, జ్ఞానము, ఆనందాన్ని కలుగు చేస్తాను. నీ జీవితకాలం అంతా కూడా దేవుడిచ్చిన ఆనందంతో, సంతోషంతో నువ్వు వెళతావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక మంచిగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించు. ఖచ్చితంగా దేవుడు నీకు ఆనందాన్ని, తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఆమెన్.